నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన అమానుష ఘటన యావత్ తెలంగాణను దిగ్భ్రాంతికి గురిచేసింది. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని జాతర నిర్వాహకులు అడ్డుకొని అమానుషంగా దాడికి దిగారు. తక్కువ జాతి వారిని గుడిలోకి అనుమతించలేదు. దేవుడి దర్శనం అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చంద్రకళను, ఆమె కొడుకు గణేష్ను, కోడల్ని, కూతుర్ని బూతులు తిడుతూ అత్యంత పాశవికంగా కొట్టారు. 2 నెలల చిన్నారి ముఖం చూసైనా వదిలేయమని చంద్రకళ కుటుంబ సభ్యులు వేడుకున్నా మనసు కరగలేదని, మారణకాండను ఆపలేదని ఆరోపిస్తూ సుందరయ్య పార్క్ నుంచి విశ్వరాధన్ మహారాజ్, జస్టిస్ ఈశ్వరయ్య, కుల సంఘాల నాయకులతో కలిసి కుమ్మర బాధితులు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు కొట్టారని బాధితులు ఆరోపించారు. తమను కొట్టే సమయంలో పాప తమ దగ్గరే ఉందని, అప్పుడే పాపను కాలితో తన్నారని బోరుమన్నారు. పాపను చూసైనా వదిలిపెట్టాలని బతిమిలాడినా వదల్లేదని భగ్గుమన్నారు. పాపను చంపిన వారికి ఉరిశిక్ష పడినప్పుడే పాప ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. కుమ్మర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి చనిపోయి ఇన్ని రోజులవుతున్నా ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు. అయితే ఈ రోజు కుమ్మర బాధితులు డీసీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర జాతరలో 2 నెలల పసికందు మరణానికి కారణమైన ఉగ్రకులస్తులైన 8 మందిని అరెస్ట్ చేయాలని ఇటు దళితులపై అటు తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు కుమ్మర బాధితులు డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని కూడా వారు ఫిర్యాదు చేశారు. 2 నెలల పసికందును అటు చంపివేశారు, తమపై దాడులు చేస్తున్నారు, తమను బెదిరిస్తున్నారు. నాగర్ కర్నూల్లో తాము శాంతియుతంగా దీక్ష చేస్తా ఉంటే తమ టెంట్ కూడా తీసేసి తమని ఇబ్బంది గురి చేస్తారని కూడా బాధితులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న కుమ్మర బాధితులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చాకలి దళిత కుటుంబాలపై వారిపై ఖచ్చితంగా అటు అటెంప్టెడ్ మర్డర్ కావచ్చు, మర్డర్ కేసులతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి వారిపై కఠిన శిక్షలు నమోదు చేయాలి, ఉరిశిక్ష విధించాలి, జీవిత ఖైదు విధించాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాము ఫిర్యాదు చేశారని తమ ఫిర్యాదు స్వీకరించలేదు, తమను బెదిరించే ధోరణిలో పోలీసు కూడా నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు వ్యవహరించారు. అందుకే తాము అక్కడ జిల్లా పోలీసుల మీద నమ్మకం లేక ఇటు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేద్దామని చెప్పి ఈ రోజు వస్తే తమని పోలీసులు అడగరు, డీజీపీ కార్యాలయం రాకుండా కావచ్చు అడ్డుకుంటున్నారని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే తాము అక్కడ శాంతియుతంగా దీక్ష చేస్తా ఉంటే ఆ దీక్ష శిబిరం వద్ద కానీ 144 సెక్షన్ విధించి తమని భయభ్రాంతకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్టు ఇటు వారు అక్కడ పోలీసులకు నడుచుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని కూడా ఈసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు కూడా తెలిసి చెప్పారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, కుమ్మర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి మరణానికి కారణమైన నిందితులను ఇంకా పట్టుకోలేదని, వారిని పట్టుకుని ఉరిశిక్ష విధించాలని కుమ్మర బాధితులు డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.